వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబీఆర్ స్కూల్. ఈ కెమిస్ట్రీ అండ్ ఎవ్రీడే లైఫ్ లెసన్స్కి సంబంధించి పార్ట్ 1లో మీకు నేను కొన్ని డ్రగ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవాళ పార్ట్ 2లో ఇంకొన్ని డ్రగ్స్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందులో మనం ఫస్ట్ తీసుకుంటే మనకి యాంటీ మైక్రోబియల్స్ అనమాట. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవులు. ఇవి మనకి కంటికి కనపడవు, ఎలక్ట్రానిక్ కానీ లేకపోతే మామూలు నార్మల్ మైక్రోస్కోప్లోనే మాత్రం వీటిని మనం చూడగలుగుతాం. అలాంటి సూక్ష్మజీవులకి వ్యతిరేకంగా వాటిని నాశనం చేయడానికి లేకపోతే వాటిని నిరోధించడానికి ఉపయోగించేటటువంటి మందుల్ని మనం పిలిచే పేరు ఏంటంటే యాంటీ మైక్రోబియల్స్ అని మనం పిలుస్తాం అనమాట. సింపుల్గా మనం దీని డెఫినేషన్లో మనం చెప్పాలంటే దే డెస్ట్రాయ్ ఆర్ ప్రివెంట్ డెవలప్మెంట్ ఆర్ ఇన్హిబిట్ ద ప్యాథోజెనిక్ యాక్షన్ ఆఫ్ మైక్రోబ్స్ అనమాట. అంటే ఈ మైక్రోబ్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్. వాటిని మనం డిస్ట్రాయ్ చేయడానికి కానీ ప్రివెంట్ చేయడానికి కానీ ఉపయోగించే వాటిని మనం ఏమంటామంటే యాంటీ మైక్రోబియల్స్ అని అంటాం. సో మేజర్గా మనకి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే మనకి బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ వీటి గురించి మనం ఎక్కువగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకా ఇవి కాకుండా వేరే ఇంకా పారాసైట్స్ కూడా మనకు ఉన్నాయి. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క డ్రగ్ని మనం అప్లై చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాక్టీరియా తీసుకుంటే యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్ని మనం అప్లై చేసి వాటిని మనం డిస్ట్రాయ్ చేయొచ్చు లేకపోతే ప్రివెంట్ చేయొచ్చు. రెండో తీసుకుంటే ఫంగస్ తీసుకుంటే కనుక మనం యాంటీ ఫంగల్ ఏజెంట్స్ అని మనం పిలుస్తాం. అలాగే మన వైరస్ తీసుకుంటే యాంటీవైరల్ డ్రగ్స్ అని మనం పిలుస్తాం అనమాట. అది ఏదైతే మనకి మైక్రోబ్ మనకి ఇన్ఫెక్ట్ అయి ఉందో అలాంటి వాటి మీద మనం చేసేటటువంటి ట్రీట్మెంట్లో మనం ఈ డ్రగ్స్ మనం ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ మూడు కూడా కాకుండా మనకి వేరే ఏదైనా అదర్ పారాసైట్స్ ఏమైనా ఉంటే అలాంటి వాటి మీద ఉపయోగించే వాటిని మనం పిలిచే పేరు ఏంటంటే యాంటీ పారాసైటిక్ డ్రగ్స్ అని మనం పిలుస్తాం అనమాట. అయితే మనం ఇక్కడ స్పెసిఫిక్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యాంటీబయాటిక్స్ గురించి మనం నేర్చుకోవాలన్నమాట. అంటే యాంటీబయాటిక్స్ అనేది ఏంటంటే యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే యాంటీబయాటిక్స్, యాంటీసెప్టిక్స్, డిస్ఇన్ఫెక్టెంట్స్ అనమాట. ఇవి మంచి ఎగ్జాంపుల్స్ మనకి యాంటీ మైక్రోబియల్ సంబంధించి. ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేస్తే యాంటీబయాటిక్స్ డెఫినేషన్ మాత్రం ఇక్కడ కామన్గా ఉంటుంది మనకి. అంటే యాంటీబయాటిక్స్ అంటే మనకి ఇన్హిబిట్ ద గ్రోత్ ఆర్ డిస్ట్రాయ్స్ అని చెప్పొచ్చు అనమాట. అంటే గ్రోత్ని మనం నిరోధించడానికి కానీ లేకపోతే వాటిని నాశనం చేయడానికి ఉపయోగించేటువంటి మందులు మనం పిలిచే పేరు ఏంటంటే యాంటీబయాటిక్స్ అని మనం పిలుస్తాం అనమాట. ఇవి మనకి 2-3 రకాలుగా ఉంటుంది మనకి. ఇందులో ఒకటి మనం చూస్తే యాంటీబయాటిక్స్ అనేవి మనకి ఏంటంటే హ్యావ్ ఐదర్ సైడల్ యాక్షన్ ఆర్ లేకపోతే స్టాటిక్ యాక్షన్ అని చెప్పొచ్చు అనమాట. సైడల్ ఆర్ స్టాటిక్ చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనొచ్చు అంటే బ్యాక్టీరిసైడల్, బ్యాక్టీరియోస్టాటిక్ యాంటీబయాటిక్స్ అని చెప్తాం అనమాట. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సైడల్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పక్కన మనకి సైడల్ అనే ఓడి ఉందంటే అర్థం ఏంటంటే కిల్లింగ్ అనమాట. అంటే వాటిని నాశనం చేసేటటువంటి సూక్ష్మజీవులను నాశనం చేసే వాటిని పిలిచే పేరు ఏంటంటే బ్యాక్టీరిసైడల్ డ్రగ్స్ అని పిలుస్తాం. లేదనుకుంటే మనం బ్యాక్టీరియోస్టాటిక్ డ్రగ్స్ అంటే ఏంటంటే ఇన్హిబిట్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనమాట. అంటే వాటి యొక్క గ్రోత్ని వాటి యొక్క పెరుగుదలని నిరోధించే వాటిని మనం పిలిచే పేరు ఏంటంటే స్టాటిక్ డ్రగ్స్ అని మనం పిలుస్తాం అనమాట. అయితే బ్యాక్టీరిసైడల్ డ్రగ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి పెన్సిలిన్, ఓఫ్లాక్సిసిన్, ఎమైనో గ్లైకోసైడ్స్ అనమాట. ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్ అంటే బ్యాక్టీరిసైడల్ అనమాట. సైడల్ అంటే కిల్లింగ్, వాటిని నాశనం చేసేవి లేకపోతే చంపే వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. రెండోది మనం బ్యాక్టీరియోస్టాటిక్ యాంటీబయాటిక్స్కి వచ్చినట్టుగా ఏంటంటే ఎరిథ్రోమైసిన్, టెట్రాసైక్లిన్, క్లోరాంఫినికల్ అనమాట. వాటిని మనకి గ్రోత్ని కంట్రోల్ చేసేవి ఈ స్టాటిక్ డ్రగ్స్ అని మనం పిలుస్తాం అనమాట. ఇది దీనికి సంబంధించింది. అట్లా కాకుండా యాంటీబయాటిక్స్ యొక్క యాక్షన్ యొక్క స్టేట్ మనం ఏం చెప్తాం స్పెక్ట్రమ్గా మనం చెప్తాం అనమాట. అంటే బ్రాడ్ స్పెక్ట్రమ్, అధిక విస్తృతి కలిగినటువంటి యాంటీబయాటిక్స్ అంటాం, లేకపోతే అల్ప విస్తృతి కలిగినటువంటి యాంటీబయాటిక్స్ అని మనం పిలుస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్, రెండోదేమో ఈ నారో స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అని మనం పిలుస్తాం అనమాట. ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అంటే ఏం చేస్తాయంటే ఈ గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా రెండింటి మీద కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అలాంటి వాటిని మనం ఏమంటామంటే ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అని మనం పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సింథటిక్ మాడిఫికేషన్స్ ఆఫ్ పెన్సిలిన్ డ్రగ్స్ సంబంధించిన 2 డ్రగ్స్ ఉన్నాయి. ఒకటేమో యాంపిసిలిన్, రెండోదేమో ఎమాక్సిలిన్. ఆ రెండింటిని మనం పిలిచే పేరు ఏంటంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అని మనం పిలుస్తాం. రెండోది మనకి ఏముందంటే నారో స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అని ఉందన్నమాట. అది ఏం చేస్తుంది ఏదర్ గ్రామ్ పాజిటివ్ ఆర్ గ్రామ్ నెగిటివ్ ఏదో ఒకదాని మీదే మాత్రం అది పనిచేస్తుంటే దాన్ని మనం పిలిచే పేరు ఏంటంటే నారో స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అని పిలుస్తాం. ఈ నారో స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పెన్సిలిన్ జీ.
ఇవి ఎగ్జాంపుల్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ డ్రగ్ పేరు ఏంటంటే అనదర్ మైక్రోబియల్స్లో యాంటీసెప్టిక్స్ అనమాట. యాంటీసెప్టిక్స్ అంటే ఇక్కడ కూడా మన సేమ్ డెఫినేషన్, కిల్ ఆర్ ప్రివెంట్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ అదే డెఫినేషన్ వస్తుంది. అయితే ఇక్కడికి వచ్చినట్టుగా ఏమవుతుందంటే మనకి ఏదైనా శరీరానికి గాయాలు కానీ పుళ్ళు కానీ ఇలాంటి ఏమైనా ఏర్పడితే అలాంటి వాటిపైన అప్లై చేసేటటువంటి వాటిని మనం ఏమనొచ్చునంటే యాంటీసెప్టిక్స్ అని సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. యాంటీసెప్టిక్స్ని మనం చాలా రకాలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం మనం. అయితే మనకి ఇందులో మనం ఇలాంటి వాటికి పై పోతగా మనకు ఆయింట్మెంట్గా రాసే వాటిలో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈ సోఫ్రామైసిన్ కానీ మనకి ఫ్యూరాసిన్ కానీ ఇవన్నీ కూడా వూండ్స్ పైన అప్లై చేసేటటువంటి ఆయింట్మెంట్స్ అనమాట మనకి ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డెటాల్ తీసుకుంటే మనకు అదేంటంటే 2 రకాల మెడిసిన్స్ యొక్క కాంబినేషన్ మనం చెప్పొచ్చు. డెటాల్లో ఉండేటటువంటిది క్లోరోజైలినాల్ అండ్ టెర్పినియాల్ అనమాట. రెండింటి యొక్క కాంబినేషన్ కలిపితే మనకి డెటాల్ వస్తుంది. ఇది కూడా బెస్ట్ యాంటీసెప్టిక్గా మనం చెప్పొచ్చు అనమాట. మనం వాటర్లో కలుపుకోవచ్చు, లేకపోతే మనకి ఏదైనా ప్రివెంటివ్గా మనకి మన చేతులు ఇవి కడుక్కున్నప్పుడు కూడా డెటాల్ కాస్త వాటర్లో డైల్యూట్ చేసుకుని కాస్త కడుక్కుంటే మన చేతి మీద ఏమైనా కనుక మనకి మైక్రోబ్స్ ఉంటే అవన్నీ కూడా కంటికి కనపడినవి కూడా ఆటోమేటిక్గా మనకి ఏమవుతాయంటే క్లీన్ అయిపోతాయి, అన్నీ ఆటోమేటిక్గా మనకి ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి బిథియోనాల్ అని పిలుస్తాం దీన్ని మనం. ఇదేంటంటే మనకి ఈ యాంటీసెప్టిక్ సోప్స్ ఉంటాయి, మనకి సోప్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనకు ఉపయోగించేది ఏంటంటే ఈ బిథియోనాల్ని ఉపయోగిస్తారనమాట. మెడికేటెడ్ సోప్స్గా మనం పిలవచ్చు అనమాట. నెక్స్ట్ తీసుకుంటే మనకి అనదర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యాంటీసెప్టిక్స్ తీసుకుంటే మనకి ఏంటంటే టింక్చర్ ఆఫ్ అయోడిన్ అనమాట. అంటే మనకి 2 to 3% అయోడిన్ని మనం ఆల్కహాల్లోను వాటర్లోను కలిపి తయారు చేసుకుంటే అలాంటి దాన్ని మనం పిలిచే పేరు ఏంటంటే టింక్చర్ ఆఫ్ అయోడిన్ అని పిలుస్తాం అనమాట. లిక్విడ్ కండిషన్లో ఉంటుంది మనకి ఇది కూడా మనకి బెస్ట్ యాంటీసెప్టిక్గా ఉపయోగపడుతుంది. అనదర్ యాంటీసెప్టిక్ ఏంటంటే ఐడోఫామ్ అనమాట. అంటే యాంటీసెప్టిక్ ఆఫ్ వూండ్స్, గాయాలైనప్పుడు కూడా మనం ఐడోఫామ్ని ఉపయోగించవచ్చు. ఇవన్నీ కూడా దేని సెక్షన్ కిందకు వస్తాయంటే యాంటీసెప్టిక్స్గా మనకి వస్తాయి. ఇక్కడ నెక్స్ట్ ఉన్నటువంటి ఇంకొక యాంటీ మైక్రోబ్లో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డిస్ఇన్ఫెక్టెంట్స్ అనమాట. అంటే మేజర్గా మనం దీన్ని ఎక్కడ ఉపయోగిస్తూ ఉంటే ఈ ఫ్లోర్స్ కానీ లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్స్లో వీటిని మనం ఉపయోగించుకుని మైక్రో ఆర్గానిజమ్స్ని మనం ఏం చేస్తామంటే డిస్ట్రాయ్ చేయడానికి వీటిని మనం ఉపయోగిస్తాం అనమాట. అంటే కొన్ని మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయంటే బోత్ యాంటీసెప్టిక్ గాను డిస్ఇన్ఫెక్టెంట్ గాను కూడా మనకి పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 0.2% సొల్యూషన్ ఆఫ్ ఫెనాల్ తీసుకుంటే అది మనకి యాంటీసెప్టిక్గా ఉపయోగపడుతుంది. అంటే పర్సంటేజ్ని బట్టి 0.2% ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ ఫెనాల్ తీసుకుంటే అది యాంటీసెప్టిక్గా ఉపయోగపడుతుంది. వేరే సేమ్ ఫెనాల్ మనం 1% తీసుకుంటే అది డిస్ఇన్ఫెక్టెంట్గా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, 2 రకాలుగా కూడా మనం ఉపయోగించవచ్చు. అలాగే మనం క్లోరిన్ని 0.2 0.4 ppm కనుక కాన్సన్ట్రేషన్ కనుక క్లోరిన్ తీసుకుంటే అది మనకి ఏమవుతుందంటే అది కూడా మనకి ఎలా పనిచేస్తుంది అంటే డిస్ఇన్ఫెక్టెంట్గా పనిచేస్తుంది అనమాట. లో కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ కూడా మనకి డిస్ఇన్ఫెక్టెంట్గా మనకి పనిచేస్తుంది. ఇవన్నీ కూడా దేని కింద కేటగిరీకి అంటే మనకి యాంటీ మైక్రోబియల్ కేటగిరీకి వస్తాయి. అనదర్ మనకి ఇంపార్టెంట్ డ్రగ్ ఏంటంటే యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్స్ అనమాట. కృత్రిమ మనకి గర్భనిరోధక మాత్రలోని మనం తెలుగులో చెప్పొచ్చు. ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్స్ అని మనం పిలుస్తాం అనమాట. అంటే ఎప్పుడైతే మనకి యాంటీబయాటిక్స్ ఎప్పుడైతే మనకు వచ్చిందో మనకి లైఫ్ స్పాన్ పెరిగిందనమాట. ఒకప్పుడు పూర్వం రోజుల కంటే కూడా మనకి నవేడేస్ మనకి యాంటీబయాటిక్స్ వచ్చిన తర్వాత చాలా త్వరగా మనకి ఆ జబ్బుల నుంచి ఆ వ్యాధుల నుంచి మనం ఆటోమేటిక్గా బయటికి గాయాలు పెద్దవైనా కానీ ఇలాంటి ఏదైనా అయినా కానీ ఇంజురీస్ అయినా కూడా వాటి నుంచి మనం తొందరగా మనం రికవర్ అవుతుంది. స్పాన్ కూడా లైఫ్ స్పాన్ కూడా మనకి పెరిగింది దేనివల్ల అంటే యాంటీబయాటిక్స్ వల్ల. సో ఇది కూడా అనదర్ ఇంపార్టెంట్ డ్రగ్ ఏంటంటే యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్ ఏంటంటే మనకి ఫ్యామిలీ ప్లానింగ్ అనమాట. మనకు ఉన్నటువంటి పాపులేషన్ కంట్రోల్ చేయాలి, మనకు ఉన్నటువంటి సోర్సెస్ అన్నింటిని కూడా పక్కగా మనం ఉపయోగించుకుని ఈ తక్కువ జనాభా కలిగి ఉండాలంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక బిడ్డకి ఇంకా వేరొక బిడ్డకి మధ్య ఉండేటటువంటి గ్యాప్ తీసుకోవాలనుకుంటే కనుక యొక్క దంపతులు కనుక తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు డిపెండ్ అవ్వాల్సింది యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్స్. వీటిలో మనం ఏమంటామంటే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ అని కూడా మనం పిలుస్తాం అనమాట. సో ఇందులో మనకి కంటైన్స్ 2 రకాలైనటువంటి మందులు ఉంటాయి. మనకి సింథటిక్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రోన్ రెండింటిని కలిగి మనకి యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్ ఉంటుందన్నమాట. అంటే ఓవులేషన్ యొక్క ఇదిని మనకి ఏం చేస్తుందంటే ఇది సర్ప్రెస్ చేస్తుంది అనమాట. అంటే ఈ యొక్క అండాలు ఉత్పత్తి అయ్యేటటువంటి దాన్ని సర్ప్రెస్ చేసే సెక్షన్లో మనకి యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్స్ ఉపయోగపడతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు అంటే నార్తిండ్రోన్ చెప్పొచ్చు మనకి యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్కి. అలాగే ఇథినైల్ ఎస్ట్రాడియోల్ కూడా అనదర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్స్ అని మనం చెప్పొచ్చు అనమాట.
ఇది పార్ట్ 2లో. ఇంకా పార్ట్ 3లో మీకు ఫుడ్ ప్రిజర్వేటివ్స్ గురించి వాటి గురించి నేను డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.